జిల్లాలో ఇంత జరుగుతున్న మౌన మేళ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక కుమ్మెర ఘటన మాటలకు అందని మరో విషాదం. నిందితులకు అండగా నిలిచిన రాజకీయ నాయకులపై కేసులు పెట్టాలి. దేవుడి దర్శనం కోసం వస్తే రజక కుటుంబంపై దాడి చేస్తారా? భర్తను వదలాలని బిడ్డను పాదాల వద్ద పెడితే తన్ని చంపుతారా? మహేంద్రనాథ్ పుట్టినపై ఇంతటి దుర్మార్గమా? పసికందును చంపిన మానవ మృగాలను శిక్ష పడాలి. అధికార పార్టీకి తొత్తులుగా పోలీసు డ్రెస్ గౌరవం లేకుండా చేస్తున్నారు. అంబేద్కర్ బొమ్మ సాక్షిగా న్యాయం కోరుతున్న కుటుంబానికి అన్యాయమే. నిందితులను అరెస్టు చేయకపోతే అసెంబ్లీలో నిలదీస్తాం. బాధితులు ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు పెడతారా? కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి మాయని మచ్చ. కుమ్మెర బాధితుల పరామర్శలో కేటీఆర్ కూడా మరి మాట్లాడటం అయితే జరిగింది. మరి ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రాజకీయం చేయాలని కూడా చూడకుండా ఎవరైతే దీనికి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే శిక్షిస్తే సరిపోతుంది. ఏది జరిగినా ప్రభుత్వంలో మరి రాజకీయం చేయడానికి మరి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అది కూడా కాకుండా అలా చంటి పిల్లని ఎవరైతే కొట్టారో వాళ్ళనైతే మరి కాలుతో తన్నారో ఆ పిల్ల చావుకి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళనైతే కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి. ఇక మనం చూడొచ్చు బేబీ హీరోయిన్ కోలీవుడ్ ఎంట్రీ. వైష్ణవి చైతన్య యూట్యూబ్ దగ్గర మొదలైన ఆమె జర్నీ ఇప్పుడు సినిమా వరకు చేరింది. మొదట్లో అలవైకుంఠపురంలో రంగిదే టక్ జగదీష్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో హీరోయిన్గా మారి ఫస్ట్ మూవీకే మంచి మార్కులు కొట్టేసింది. ఒక్క సినిమాతోనే విశేషమైన గుర్తింపు ప్రేమ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఎపిక్ ద సెమిస్టర్ మూవీ చేస్తుంది. ఇది ఎలా ఉంటేనే బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లుగా వార్త వైరల్గా మారింది. జీవి ప్రకాష్ హీరోగా విఘ్నేష్ కార్తిక్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిల్మ్ దునియాలో వార్త వైరల్గా మారింది. ఇప్పటికే హాట్స్పాట్ మచ్తో సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఏ ప్లాన్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బేబీ సినిమాలు చేసిన హీరోయిన్ మనమైతే చూడొచ్చు. ఇక తమన్నా గురించి కూడా మరి రాశారు. జాగ్రత్తగా పడుకోకపోతే ఏమీ మిగలదు. దీపం ఉండగానే ఇల్లు మరి జాగ్రత్త పడకపోతే ఏమీ మిగలదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే మాట చిత్ర పరిశ్రమలో బాగా వినబడుతుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో ఈ మాటని ఇంకాస్త ఎక్కువగా వాడుతుంటారు. హీరోయిన్ తమన్నా కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు. నటీనటులకు దూరదృష్టి అవసరం, లేదంటే మనకంటూ చివరికి ఏమీ మిగలదు అని చెప్తున్నారమే. నిజమే కదా. మరి నటీనటులు జాగ్రత్త పడిపోతే ఉదాహరణకు కోకొల్లలుగా ఉన్నారు రాజీబాబు కావచ్చు, అలనాటి అందాల నటి మరి అందాల నట లేదంటే నటనకే ఒక కొత్త భాషని చెప్పిన మరి సావిత్రి గారు మరి ఆవిడ కూడా అలాగే పాపం జీవిత చర్మాంకంలో అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి తమన్నా చెప్తున్న మాట వాస్తవమే. ఎంతోమంది ఉదాహరణలుగా ఉన్నారు. వారే కాదు మరి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో నా ఆర్థిక వ్యవహారాన్ని మా నాన్నగారే చూసుకునేవారు. రియల్ ఎస్టేట్, జ్యువెలరీ బిజినెస్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం నేర్పించడంతో పాటు మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతం నేను రియల్ ఎస్టేట్, నగల వ్యాపారంతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాను. భవిష్యత్తులో అవే నాకు ఉపయోగపడతాయి. ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఒకరి తలరాత మారిపోతూ ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు తమన్నా భాటియా. ఇక ప్రియాంక కాలంతో కలిసి ప్రయాణం. వారణాసి సినిమా గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చిత్ర కథానాయక ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. హాలీవుడ్లో చిత్రం ది బ్లఫ్ ప్రమోషన్లో పాల్గొంటున్న ఆమె వారణాసి గురించి మాట్లాడారు. ఇది ఒక విజువల్ వండర్. కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ప్రపంచాన్ని దర్శిస్తాం. ఈ కథలో సాహసాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. మొత్తంగా గొప్ప సాహస ప్రయాణం మీద ఇప్పటికే 14 నెలలు షూటింగ్ చేశాం. మరో 6 నెలల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అని ప్రియాంక చోప్రా తెలిపారు. ఆమె మాటలతో సినిమా కాన్సెప్ట్పై మరింత స్పష్టత వచ్చిందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్లో హీరో మహేష్ బాబు శ్రీరాముడు పాత్రలో కనిపించనున్న విషయం మనకు తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేవిధంగా విజయ్ రష్మిక పెళ్లి ముహూర్తం టైం ఫిక్స్. మరి టాలీవుడ్ అందరూ కూడా చాలా వీరిద్దరూ పెళ్ళే వాళ్ళని కోరుకునే జంట మరి విజయ్ దేవరకొండ రష్మిక. ఒక రకంగా చెప్పాలంటే అభిమానులే వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తున్నారని వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటే అవ్వాలి, కలవాలని బలంగా కోరుకున్నారు. ఒకప్పుడు ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుండని చెప్పి వాళ్ళ అభిమానులు ఎలా కోరుకున్నారో రష్మిక విషయంలో కూడా అలాగే విజయ్ దేవరకొండ విషయంలో కూడా అలాగే జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా బ్రహ్మగిరిలో నిధి అన్వేషణ నాగ చైతన్య నిధి అన్వేషకుడి పాత్రలో నటిస్తున్న మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ వృషకర్మ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దుండ దర్శకుడు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉందని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ఇవైతే ప్రచురించారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో
ఏపీకి సంబంధించి వార్తలు ఏమన్నాయో చూద్దాం. అభివృద్ధి ప్రణాళికల అమలు కోసం ఏర్పాటు సీఎం అధ్యక్షున 2 స్టీరింగ్ కమిటీలు, సీఎస్ నేతృత్వంలో 2 ఎగ్జిక్యూటివ్ కమిటీలు, ఆయా రీజియన్ల సీఈఓల సారథ్యంలో మరో 2 అమలు కమిటీలు, సభ్యులుగా మంత్రులు, అధికారులు, విశాఖ రీజియన్ తరహాలో మాస్టర్ ప్లాన్లు అని చెప్పి అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లో 6 కమిటీలు ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక నేను వస్తున్న 50 మంది అధికారులను కేటాయించండి అని, అండర్వేర్, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి, స్నానం కిట్లో సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలి, కొత్త దుప్పటి కావాలి. ప్రయాగ్రాజ్ పర్యటన కోసం BSNL డైరెక్టర్ వివేక్ బంజల్